లార్డ్ కీర్తనలు 136 23 మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మరి మోషేను పంపి మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి, రాజు నుంచి, రాజ్యం నుంచి, ఆ యొక్క మట్టి పని నుంచి వారిని జ్ఞాపకం చేసుకొని మోషే ఆహారముల ద్వారా 10 అద్భుతములు చేస్తూ వారిని ఆ యొక్క దీనదశలో జ్ఞాపకం చేసుకొని వారిని ఐగుప్తు నుంచి, రాజు నుంచి, ఎర్ర సముద్రం నుంచి, బానిసత్వం నుంచి, ఆ వెట్టి చాకురి నుంచి విడిపించినాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు. అనేక సందర్భాల్లో మనం దీనులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టువాడు, మనం లక్ష్యపెట్టే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇదే కీర్తనలో 138 6వ వచనము, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనుల్ని లక్ష్యపెట్టును. కాబట్టి ఆయన మహోన్నతుడు, ఆయన మరి మనల్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. మనల్ని ఎవ్వరు పట్టించుకోరు, అయితే దేవుడు మనల్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మరి యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. కాబట్టి ఆయన తగ్గించుకునేవాడు, ఆయన దీనుల్ని ఆదరించేవాడు, దీనుల్ని గొప్పవారిగా చేసేవాడు. అంతేకాకుండా మనము మరి ఆయన బలిష్టమైన చేతుల కింద మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దీనుల్ని ఉద్ధరించేవాడుగా ఉన్నాడు, దీనుల్ని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు, దీనుల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో దీనులుగా ఉన్నప్పుడు, మనము తగ్గించుకున్నప్పుడు ఆయన తగిన సమయంలో మళ్ళీ మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మరి మనల్ని జ్ఞాపకం చేసుకొని మరి మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మనకు దీన దశలో అన్ని పరిస్థితుల్లో సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క గొప్ప మాట ఏంటంటే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టువాడు. కాబట్టి ఈ లోకంలో మన యొక్క ఆర్థిక పరిస్థితి, అన్ని రకాల పరిస్థితుల్లో మనం ఎవరిని లక్ష్య పెట్టరు, ఎవ్వరు మన లెక్క చేయరు. ఈ లోకంలో మరి మనకు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి మరి విలువ ఇస్తారు, ఆర్థిక పరిస్థితిని బట్టి మరి గౌరవిస్తారు, ఆర్థిక పరిస్థితిని బట్టి మనతో సంబంధాలు కలిగి ఉంటారు. అయితే మనం దీనులై ఉన్నప్పుడు ఆయన మనం లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా